నమస్కారం. డి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఈ రోజు నుంచి ప్రారంభమైన సీఎం జగన్ మేమంతా సిద్ధం యాత్ర. జగన్ అభిమానులతో కిక్కిరిసిపోయిన రోడ్లు. అమరావతి పేరుతో విజయవాడ అభివృద్ధిని తుంగలో తొక్కారని మండిపడ్డ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. రాష్ట్రాన్ని టీడీపీ దొంగల ముఠ దోచుకుందని విమర్శ. టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి చెప్పుకునే స్థితిలో కూడా ఆ పార్టీ నేతలు లేరన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. భారీ మెజారిటీతో గెలిచి తూర్పు నియోజకవర్గాన్ని జగన్కు బహుమానంగా ఇస్తామని స్పష్టం. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం యాత్ర ఈ రోజు నుంచి ప్రారంభమైంది. యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు కడప జిల్లా ప్రజలు. వేంపల్లిలో దారి పొడిగిన వేలాదిగా తరలివచ్చి జగనన్నకు స్వాగతం పలికారు. వేంపల్లె 4 రోడ్ల కూడలి వద్ద సీఎం జగన్ను చూసేందుకు భారీగా తరలివచ్చారు చిన్నారులు, వృద్ధులు. జగన్ వెళుతున్న దారి పొడవునా అభిమానులతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. అమరావతి పేరుతో విజయవాడ అభివృద్ధిని తొంగలోకి తొక్కిన వ్యక్తి చంద్రబాబు అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులని విమర్శించారు. ఎంతమంది గుంపులుగా వచ్చినా గెలిచేది జగన్మోహన్ రెడ్డి అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు బుధవారం నాడు నియోజకవర్గంలో స్థానిక 36వ డివిజన్ హనుమాన్పేట ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ బాలి గోవింద్ మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ అందరూ నన్ను ఆశీర్వదిస్తున్నారన్నారు. కొన్ని సమస్యలు మా దృష్టికి వచ్చాయి. వారి సమస్యలు ఎన్నికలు అయ్యాక పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి నెల 1వ తారీఖు మాకు ఇంటికి పింఛన్ ఇస్తున్న జగన్మోహన్ రెడ్డినే మళ్లీ ముఖ్యమంత్రి చేస్తామని ప్రజలు తెలుపుతున్నారన్నారు. ఈ డివిజన్ మంచి మెజారిటీతో రాబోతుందన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన బోండా ఇక్కడ
అభివృద్ధి ఏమాత్రం చేయలేదన్నారు. అమరావతి పేరుతో విజయవాడ అభివృద్ధిని తొంగలోకి తొక్కిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఎంతమంది గుంపులుగా వచ్చినా గెలిచేది జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. మాటి మీద నిలబడలేని వ్యక్తి చంద్రబాబు అని, ఈ రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలు టీడీపీ, బీజేపీ, జనసేన అని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డికి జనబలం ఉందన్నారు. ఈరోజు 36వ డివిజన్ సంబంధించి డివిజన్ పర్యటన కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇదంతా కూడా చాలా వరకు కమర్షియల్ ఏరియా. చాలా చక్కగా ఇక్కడ అందరూ కూడా ఆశీర్వదించారు. అదేవిధంగా కొంత రోడ్లు, డ్రైనేజీ సమస్యలు కొన్ని మా దృష్టి రావడం జరిగింది. అదేవిధంగా కొంత పార్కు కూడా 90% పూర్తి అయిపోయింది, మిగతా 10% పూర్తి చేయమని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా రేపు ఎన్నికల తర్వాత తప్పకుండా వీళ్ళందరికీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పడం కానివ్వండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పని ప్రతి ఇంట్లో కూడా ఇదే మాట వినపడుతుంది. ఎందుకంటే మాకు ఇంటికి 3,000 రూపాయలు పెన్షన్ తీసుకొస్తున్నారు. అదేవిధంగా మాకు సొంత ఇల్లు కళ నెరవేర్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మా పిల్లల చదువులకు అమ్మఒడి ఇస్తున్నాడు. మా పిల్లల్ని చక్కగా ఒక మావయ్యలాగా చూసుకున్నాడని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఆశీర్వదించుంటే సంతోషంగా ఉంది. తప్పకుండా ఈ డివిజన్ కూడా 36 డివిజన్ కూడా రేపు ఎన్నికల్లో మంచి మెజార్టీతో ఇక్కడ విజయం సాధిస్తామని కూడా మీ అందరికీ కూడా తెలియపరచుకున్నాను. చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్పిన మాట రేపు చెప్పడు. మరి గతంలో ఇదే నరేంద్ర మోడీ గారు అతన్ని దొంగ అని చెప్పి అన్నాడు. ఇదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబును దోచుకున్నాడు, నారా లోకేష్ దోచుకున్నాడు అని చెప్పి అన్నాడు. మరి ఈరోజు ముగ్గురు కలిసి పోటీ చేస్తే దాని అర్థం ఏంటి? ముగ్గురు దొంగలే, ముగ్గురు దోచుకునే వాళ్ళే. ఈ రాష్ట్రాన్ని దోచుకొని మళ్ళీ ఎన్నికల్లో మీ ముగ్గురం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిద్దామని చెప్పి అనుకుంటారు తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి జనబలం ఉంది. చంద్రబాబు కంటే ధనబలం ఉండొచ్చేమో కానీ జనబలం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. తప్పకుండా 3 పార్టీలు కలిసి వచ్చినా, ఇంకా దానికి అదనంగా ఇంకో 2 పార్టీలు కలిసినా జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఏం పేకలేరు. జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శక పరిపాలన చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాలుగా అందిస్తున్నారు. పార్టీలకు అతీతంగా పరిపాలన చేస్తున్నారు. అదే మా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీరామ రక్షగా గెలిపిస్తారని మీ అందరికీ కూడా తెలియపరుచుకున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 36వ డివిజన్లో గడప గడప కార్యక్రమం హనుమాన్పేట తిరగడం జరుగుతుంది. అలాగే సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారితో పాటు ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు, అలాగే వైసీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈరోజు హనుమాన్పేటలో గతంలో రోడ్లు బాగా పాడైపోయినాయి. మ్యాక్సిమం అన్ని వర్కులు చేస్తున్నాం. ఇంకా హనుమాన్పేటలో 6 రోడ్లు కొత్తగా వేసే రోడ్లు ఉన్నాయి. 6 రోడ్లు కూడా సెంటర్ కూడా అయింది. అలాగే హనుమాన్పేటలో పార్క్ సగం డెవలప్మెంట్ అయింది. ఆ పార్క్ డెవలప్మెంట్ కూడా ఈ ఎలక్షన్ కూడా రావడం వల్ల కొద్దిగా పనులు ఆగినాయి. మ్యాక్సిమం ఎలక్షన్ అయిన తర్వాత ఆ పనులు కూడా పూర్తి చేస్తాను. అలాగే ఎలంపల్లి గారు ప్రతి ఒక్క గడప గడపకి వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా, ఎందుకంటే ఎప్పుడూ కూడా ఎవరు చేయలేని రీతిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆ విధంగా వాలంటరీ వ్యవస్థ అనేది ఒకటి తీసుకొచ్చి ప్రతి గడప గడపకి వెళ్ళి పెన్షన్ ఇవ్వడమే కానీ, వాళ్ళు సర్వీస్ చేయడమే కానీ, కరోనా టైంలో వాళ్ళు చేసిన సేవ కానీ హనుమాన్పేటలో ప్రతి ఒక్కరు చెప్తుంటే మాకే ఆశ్చర్యం వచ్చింది. ఎందుకంటే అలా జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఇష్టపడి అంత ప్రేమగా చూసుకున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా 175 సీట్లు గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ రోజున వైసీపీ కార్యకర్తలు కానీ కుటుంబ సభ్యులు కానీ చాలా ఉత్సాహంగా తిరుగుతుంది. 100% ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు 25,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. టీడీపీ హయాంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పుకోలేని దుస్థితిలో టీడీపీ నేతలు ఉన్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి దేవినేని అవినాష్ వ్యాఖ్యానించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఎన్నికల్లో గెలవాలని గద్దె ప్రయత్నిస్తున్నారని, టీడీపీ అసత్య ప్రచారం తిప్పికొడతామని, ఎన్నికల్లో మంచి మెజారిటీతో సీటు గెలిచి జగన్కు బహుమతిగా ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గం పరిధిలోని 15వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి అవినాష్ విస్తృత స్థాయిలో పర్యటించారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పన చేసింది జగన్ ప్రభుత్వమని తెలిపారు. కృష్ణానది పరివాహక ప్రాంతం ఇళ్ల పట్టాల సమస్య తీర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. కాలువ కట్టపై ఇల్లు తీసివేస్తారని టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు ని విమర్శించారు. కాపు కళ్యాణ మండపం నిర్మాణంపై కట్టుబడి ఉన్నామన్నారు. గత ప్రభుత్వంలో నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేశారని, టీడీపీ కంచుకోటగా గద్దె రామ్మోహన్ చెప్పుకుంటున్నారని ప్రశ్నించారు. జనసేన పార్టీపై చంద్రబాబు ఆధిపత్యాన్ని సహించలేకే వైసీపీకి వచ్చానని బత్తిన రాము నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎలమంచులతో కలిసి కుటుంబ సభ్యుల నియోజకవర్గంలో పర్యటిస్తామని, ఎన్నికల్లో మంచి మెజారిటీతో సీటు గెలిచి జగన్కు బహుమతిగా ఇస్తామని ధీమా
వ్యక్తం చేశారు. రాళ్ళ చల్లారావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి గర ప్రచారం చేస్తడం జరిగింది. ఈరోజు గాయత్రి రోడ్డు కానివ్వండి, ఈ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి గర వెళ్ళి ఈ యొక్క 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా ఈ డివిజన్లో ఈ యొక్క 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజానీకం దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంటికి గర వెళ్ళి ఈరోజు ఎంపీ అభ్యర్థిగా కేశినేని శ్రీనివాస్ నాని గారిని, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజలందరూ ఒక దీవెలతో ముందుకు వస్తున్న నన్ను దీవించమని చెప్పి ప్రజానీకం కోరుకోవటం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరి గారు ఎంతో సంతోషంగా 15వ డివిజన్లో ఈరోజు రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ పైప్ లైన్ కానివ్వండి, అదేవిధంగా రిటైనింగ్ వాల్ కానివ్వండి, రిటైనింగ్ వాల్లో లాక్ సిస్టమ్ అవనివ్వండి, వాటర్ ట్యాంక్ అవనివ్వండి, బరియల్ గ్రౌండ్ అవనివ్వండి, ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా డివిజన్లో జరిగినాయి. తప్పకుండా మేమందరం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మీకు ఓటు వేస్తామని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్పడం చాలా సంతోషంగా ఉంటాం. ఎందుకంటే ప్రతి ఇంటికి గారు సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నాం. ఈరోజు పెద్దవాళ్ళందరూ గారు ఎంతో సంతోషంగా మేము ఇంట్లో ఉంటే మాకు పెన్షన్ అందిస్తున్నారు. మహిళలందరూ గారు మాకు బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా డబ్బులు పడుతున్నాయని చెప్పి ఎంతో సంతోషంగా చెప్తుంగా జరుగుతుంది. అదేవిధంగా 15వ డివిజన్లో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజానీకానికి కొన్ని ముఖ్యమైన అంశాలు, ముఖ్యంగా గాంధీ కాలనీ నుంచి గాయత్రి రోడ్ దాకా ఇళ్ల పట్టాల సమస్య. ఈరోజు రిటైనింగ్ వాల్ కట్టిన తర్వాత, ఈ ప్రాంతంలో రోడ్లు వేసిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చే విధంగా ముందడుగు వేసిన ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం. ఎందుకు అడ్డ అవుతుంది, ఎందుకు కంచుకోట అవుతుంది, మీరు ఏం చేశారు? కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ చేసినందుక కంచుకోట అయ్యేది? బెట్టింగ్లు ఆడినందుక కంచుకోట అయ్యేది? ప్యాకాట్లు ఆడినందుక మీకు కంచుకోట అయ్యేది? మీరు ఏం కార్యక్రమం చేశారు? ఫలానా కార్యక్రమం తెలుగుదేశం పార్టీ హయాంలో మేము చేసామని చెప్పని ఒక్క కార్యక్రమం అన్న మీరు చెప్పుకోగలిగారా? ఈరోజు మేము చెప్పుకోగలిగాం. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలే కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలే కానివ్వండి, రిటైనింగ్ వాల్లే కానివ్వండి, సబ్స్టేషన్లే అవనివ్వండి, బరియల్ గ్రౌండ్స్ అవనివ్వండి, వాటర్ ట్యాంకులు అవనివ్వండి, పార్కులు అవనివ్వండి, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మేము చేశాము. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన నియోజకవర్గంగా తూర్పు నియోజకవర్గం మారిపోతుందని మేము చెప్పుకోగలం. మీరేం చెప్పుకోగలరు? మీ అడ్డా అంటున్నారు, మీ కంచుకోట అంటున్నారు. సరే, మీ అడ్డాలో మీ కంచుకోటలో మీరు ఏ కార్యక్రమాలు చేశారు? ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఈరోజు 15వ డివిజన్లో ఏదైతే గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం ప్రచారం భాగంగా మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు మరియు 15వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దలు అందరం కూడా పాల్గొనడం, మహిళా నాయకులు పాల్గొనడం జరిగింది. తప్పకుండా ఈరోజు ఏదైతే మేము కాలువట ప్రాంతమే కానీ మరియు కరకట్ట ప్రాంతం మరియు ఏదైతే గాయత్రి రోడ్డు నుంచి ఈ రోడ్డు వరకు కూడా శివశంకర్ రోడ్డు వరకు రావడం జరిగింది. ఒకటే అంటున్నారు, మరి మేము నుంచున్న రోడ్డు కూడా మరి ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు కింద వరకు కూడా పైన కింద అనే మార్పు లేకుండా 6 రోడ్లని మరి మేము గెలవగానే వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం అవినాష్ గారి నాయకత్వంలో కేవలం వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే 2 కోట్లతో వెంటనే నిధులతో ఈరోజు 6 రోడ్లు వేయటం జరిగింది. ఇవే ప్రజానీకం ఒకటే అంటున్నారు, మరి మీరు ఇంత మంచి చేసి మా కళ్ళకు చూపిస్తున్నప్పుడు మీకు కాపై ఎవరికేస్తామని ప్రజానీకమే ప్రతి ఒక్కరు కూడా దీవిస్తున్నారు. ఒక పక్క పెన్షన్ తీసుకున్న అమ్మ అంటుంది, నాన్న మరి 3,000 ఇచ్చి మా ఇంటికి వచ్చి పంపించిన నా పెద్ద కొడుకు ఓటేస్తూ నిన్ను గెలిపించుకునే విధంగా మేమందరం కూడా దీవెనలు ఇస్తామని ప్రతి అవ్వ తాత కూడా దీవిస్తున్నారు. మరి మహిళలు అయితే మరీ ముఖ్యంగా చేయూత తీసుకున్నా, అమ్మఒడి తీసుకున్నామన్నా నిన్నే గెలిపిస్తాం, జగనన్న కోటేస్తాం చెప్పండి అనే విధంగా ప్రతి మహిళ కూడా దీవిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉందో ప్రజానీకం ప్రతి ఈ 5 ఏళ్ళు కూడా వాళ్ళు ప్రతిదీ కూడా పొంది ఉన్నారు సంక్షేమం. మరి అభివృద్ధి కూడా అవినాష్ గారి ద్వారా మరి 650 కోట్లు కేవలం నా డివిజనే 33 కోట్లతో ప్రతిదీ కళ్ళకు కట్టుకునే విధంగా ఈరోజు రోడ్లు కనపడుతున్నాయి, డ్రైన్లు కనపడుతున్నాయి, వాటర్ పైప్ లైన్స్ కనపడుతున్నాయి. ఏదైతే క్రిస్టల్ బరియర్ గ్రౌండ్ ప్రతిదీ కూడా మేము ఈరోజు నెరవేర్చామంటే అది కేవలం అవినాష్ గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. తప్పకుండా అవినాష్ గారికి ఇవన్నీ కూడా మేలు జరుగుతూ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ జెండా ఎగరేస్తాం. మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేమందరం కూడా ఇంకా మంచి మంచి పనులు చేస్తాక ముందుంటామని చెప్తూ సెలవు తీసుకుంటాం. ఆర్య వయసుల ద్రోహి వెల్లంపల్లి శ్రీనివాస్కు సెంట్రల్ నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు లేదని టీడీపీ నేత డూండి రాకేష్ విమర్శించారు. రాజకీయంగా మాట్లాడలేని బోండా ఉమాపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. ఆర్య వయసులకు వెల్లంపల్లి చేసిన ద్రోహాన్ని కరపత్రాల రూపంలో ప్రజలకు వివరిస్తామన్నారు. సింగనగర్ టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేత డూండి రాకేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్య వయసు ద్రోహి వెల్లంపల్లి కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్య వయసుల ద్రోహి వెల్లంపల్లి శ్రీనివాస్ అని విమర్శించారు. ఆర్య వయసులకు చేసిందేమి లేక బోండా ఉమాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చేసిన లబ్ధి చెప్పకుండా బోండా ఉమాపై నోరు పారేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలో వెల్లంపల్లి ఒక మంచి పనైనా చేశారని ప్రశ్నించారు. మీరు చేసిన చెడు గురించి తాము ఆధారాలతో సహా నిరూపించగలమని సవాల్ చేశారు. ఆర్య వయసులకు వెల్లంపల్లి చేసిన ద్రోహాలను 11 అంశాలతో కూడిన కరపత్రం ద్వారా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. బోండా ఉమా ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఆర్య వయసులకు అనేక పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. వెల్లంపల్లి మంత్రిగా ఉన్నప్పుడే హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. ఈరోజు విజయవాడ వెస్టులో పనికిరాని చెత్తను తీసుకొచ్చి విజయవాడ సెంట్రల్లో వేయటం జరిగింది. ఆ చెత్త ఎవరయ్యా అంటే వెల్లంపల్లి శ్రీనివాస్. ఏ ఒక్క అభివృద్ధి చేయకుండా, ఏ ఒక్క న్యాయం చేయకుండా ఊరికే నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వెల్లంపల్లి శ్రీనివాస్కి అలవాటు. ఇతను అనేక రకాలుగా బోండా ఉమా గారిని కానీ తెలుగుదేశం పార్టీని కానీ అనేక రకాలుగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడే ముందు 1 ఏళ్ళు ఎదుటివారికి చూపిస్తే 4 ఏళ్ళు మనకి చూపిస్తాయన్న సంగతి ఈ వెల్లంపల్లి గుర్తుపెట్టుకోవాలి. ఆరిపోయే దీపానికి ఎలుగెక్కువని ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ హడావిడి అంతా ఇంత చేయట్లా ఈరోజు సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చి ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆర్యవైశ్యులకు అతను చేసిన ద్రోహాలు ఏంటి అనేది మేము 10 అంశాల మీద పాంప్లెంట్ రిలీజ్ చేయడం జరిగింది. రమ్మనండి. విజయవాడ వెస్ట్లో చేసిన ద్రోహాలేంటి, విజయవాడ సెంట్రల్లో చేసిన ద్రోహాలేంటి, రాష్ట్రంలో అనేక ప్లేసుల్లో ఆర్యవైశ్యులకు జరిగిన నష్టం ఏంటనేది మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని అనేక సార్లు చెప్పాం. మళ్ళీ కూడా చెప్తున్నాం, చిత్తశుద్ధి ఉంటే ఆర్యవైశ్యుల మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే నువ్వు దీని మీద చర్చకు రా. అంతేగాని నీ తొత్తుల చేత ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత అంశాల మీద మాట్లాడించడం, వ్యక్తిగత విషయాలు మాట్లాడటం తప్ప నువ్వు ఏం అభివృద్ధి చేసావు, ఆర్యవైశ్యులకి సెంట్రల్ నియోజకవర్గంలో నువ్వు చేసిన న్యాయం ఏంటి, ఆర్యవైశ్యులకు సెంట్రల్ నియోజకవర్గంలో నువ్వు ఇచ్చిన పదవులు ఏంటనేది నువ్వు రా చర్చించుకుందాం. ఈరోజు వెల్లంపల్లి పశ్చిమ నియోజకవర్గంలో ఇసిరేస్తే ఇక్కడ పడి ఈరోజు ఇక్కడ బోండా ఉమామేశ్వరరావు మీద ఎన్నో అవాకులు చవాకులు పేలుతున్నారు. ఇక్కడ నియోజకవర్గం గురించి అసలు నీకేం తెలిసిన మాట్లాడుతున్నావు, ఆయన చేసిన అభివృద్ధి నీకేం తెలిసిన మాట్లాడుతున్నావు, కనీసము సమాచారం తెచ్చుకోవడం సరే మాట్లాడాలి.
అలాగే ఆర్యవైశ్యులకి నేను అది చేసినా ఇది చేసినామని చెప్తున్నారు. ఏం చేశారు? మీరు ఏం చేయలేదు. ఆర్యవైశ్యులకి బోండా ఉమామహేశ్వర గారు ఆంధ్రప్రదేశ్లోనే ఏ ఎమ్మెల్యే చేయనటువంటి అన్ని పదవులు ఇచ్చారు. అలాగే సత్యనారాయణపురంలో 1000 గజాలు స్థలం ఆ రోజు ఇచ్చారు. ఆ రోజు ఇస్తే గవర్నమెంట్ మారంగానే మళ్ళీ మీరు ఇవ్వాలని చెప్పేసి మేము విష్ణు గారి మీద మేము ప్రెస్ మీట్లో ఇన్ని పెట్టేసి మళ్ళీ ఆ స్థలము ఆర్యవైశ్యులకి ఇస్తే ఈరోజు బిల్డింగ్ కట్టుకున్నారు. ఈరోజు నియోజకవర్గంలో ఇక్కడ వ్యక్తి మీరు రాగానే నేను 5 లక్షలు సందా ఇస్తా అన్నావు. అంతకుముందు మీరు ₹1 అయినా ఏమైనా సందా ఇచ్చారా? అలాగే మేము ఆర్యవైశ్య వనభోజనాలు పెట్టుకుంటుంటే పున్నమి ఘాట్లో ఆ రోజు అడ్డుపడి 4 వారాలు కూడా చేయనీయకుండా మీరు పోలీసులను అడ్డుపెట్టి 100 మందిని పోలీసులు అక్కడ పెట్టారు. మేము సామాన్ దించుకుంటుంటే బోండా ఉమామహేశ్వర గారు మళ్ళీ అక్కడ పున్నమి ఘాటు అక్కడ ఏమైపోతే మళ్ళీ పద్మావతి కళ్యాణ మండపంలో ఆయన ఆదుకున్నారు. సెంట్రల్ నియోజకవర్గ ఆర్యవైశ్యులకి ఆత్మబంధు మా బోండా ఉమామహేశ్వర గారు. ఎందుకంటే ఆర్యవైశ్యులను అక్కన చేర్చుకున్నటువంటి వ్యక్తి మా శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర గారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఆర్యవైశ్యుని పేరున పిలిచి పదవులు ఇచ్చి గౌరవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి మా బోండా ఉమామహేశ్వర గారు. ఆ రోజు సింగనగర్లో ఉన్నటువంటి పైడిమర్రి రామారావుకి విజయకృష్ణ సూపర్ బజార్ డైరెక్టర్ కింద ఇచ్చారు. అలాగే నాలం సుధాకర్ సత్యనాపురంలో డివిజన్ ప్రెసిడెంట్గా చేస్తే అతనికి శివాలయం ప్రెసిడెంట్గా చైర్మన్ కింద ఇచ్చారు. ఆయన పదవీ కాలం అయిపోయిన తర్వాత కూడా మరలా వైసీడీకే ఇవ్వాలని చెప్పి నాలం కోటేశ్వర గారికి ఇచ్చినటువంటి వ్యక్తి మా బోండా ఉమామహేశ్వర గారు. నంద్యాల బై ఎలక్షన్లో వైస్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పినటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే ఇచ్చిన మాట ప్రకారం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మన సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులకి అండగా నిలబడాలని చెప్పి దాని డైరెక్టర్ కింద మన పేర్ల రవికుమార్ గారికి స్టేట్ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి మా బోండా ఉమామహేశ్వర గారు. అలాగే తుమ్మలపేట శ్రీనివాసరావు గారికి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కింద ఇచ్చారు. వీటితో పాటు ప్రజానాయకుడిగా ఉండాలని చెప్పి ప్రజల పక్షాన తన గళాన్ని వినిపించాలని చెప్పి 32వ డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థిగా చెన్నగిరి రామ్మోహన్ రావు గారు టీడీపీ పార్టీ సీటు ఇవ్వడమే కాకుండా దగ్గరుండి ఆయన విజయానికి దోహదపడినటువంటి వ్యక్తి మా బోండా ఉమామహేశ్వర గారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలపై భారాలు మోపడంపై ఉన్న శ్రద్ధ సమస్యలను పరిష్కరించడంలో లేదని సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు మండిపడ్డారు. విజయవాడ నగరం అభివృద్ధి చెందాలంటే సిపిఎంతోనే సాధ్యమని, మార్పు కోసం ఓటు వేయాలని పిలుపునిచ్చారు. సెంట్రల్ నియోజకవర్గం శాంతినగర్, లోటస్ ప్రాంతాలలో సిపిఎం అభ్యర్థి బాబురావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సిపిఎంను గెలిపిస్తే అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కమ్యూనిస్టుల పాలనలో నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందిందన్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు పెద్దపీట వేశామని పేర్కొన్నారు. ఆ తర్వాత వచ్చిన పార్టీలు ప్రజల సమస్యలను పరిష్కరించకుండా మోసం చేశాయని మండిపడ్డారు. మరలా కమ్యూనిస్టులు గెలిస్తేనే నగరం అభివృద్ధి చెందుతుందని, ప్రజలు మార్పుకు నాంది పలకాలని పిలుపునిచ్చారు. విజయవాడ నగరంలో ఇల్లు లేని పేదవాళ్ళందరికీ పట్టాలిస్తామని, స్థలాలిస్తామని, పట్టాలిస్తామని మాటలు చెప్పింది. తెలుగుదేశం చెప్పారు, వైసీపీ చెప్పారు. పెద్దోళ్ళకి పట్టాలు వచ్చినాయి తప్ప పేదవాళ్ళకి మాత్రం పట్టాలు రాలా. నిన్నగాక మొన్న వైసీపీ ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్న ఒకరోజు ముందు సోలార్ విద్యుత్ పేరుతో 50,000 ఎకరాలని పెద్దవాళ్ళకి కేటాయిస్తూ తీర్మానం చేశారు. 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గంలో అది బసవతారక నగర, శాంతినగర, మిగిలినటువంటి డొంక రోడ్లో కానీ ఇంకా విజయవాడ నగరంలో అనేక ఏరియాల్లో పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వాలకు ఏం అడ్డం వచ్చింది? ఏమంటే రైల్వే స్థలం అంటారా? ఇన్ని దశాబ్దాల నుంచి ఉండి ఇంటి పన్నులు ఉండి అన్ని రకాల హక్కులు కల్పించిన తర్వాత ఇద్దరు మోసం చేశారు విజయవాడలో. అందుకనే ప్రతి ఒక్కళ్ళకి రిజిస్ట్రేషన్తో ఉన్న పట్టా ఇవ్వాలంటే కమ్యూనిస్టులు కొట్టేయండి. సింగనగరు, పాయకాపురం ప్రాంతంలో 133 గజాల దగ్గర నుండి 72-50 గజాల వరకు ప్రతి ఒక్కరికి 40,000 మందికి రిజిస్ట్రేషన్ పట్టా ఇచ్చిన చరిత్ర కమ్యూనిస్టులది. అంతేకాదు కొండల మీద ఉన్న వాళ్ళకు కూడా మంచినీళ్ళు ఇచ్చి పేదవాళ్ళు, మధ్యతరగతి ప్రజలు నివసించే ప్రాంతాల్లో కూడా సౌకర్యాలు కల్పించినటువంటిది కమ్యూనిస్టులు.
రాష్ట్రమంతా ఎలా ఉన్నా విజయవాడలో 10 సంవత్సరాల పాటు టి వెంకటేశ్వరరావు గారు, ఐతారాములు గారు, లంకా గోవిందరాజులు గారు మేయర్గా కమ్యూనిస్టులుగా పనిచేశాం. విజయవాడలో అటు రామచంద్రరాజు గారు, సుబ్బరాజు గారు, నాజరవల్లి గారు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. అంటే విజయవాడ నగరంలో కమ్యూనిస్టులు అనేకసార్లు రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎవరున్నా గెలిచి చరిత్ర సృష్టించాం. మళ్ళీ ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా తప్పనిసరిగా కమ్యూనిస్టులకి మీరు అవకాశం ఇవ్వండి. కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం అంటే విజయవాడకే కాదు రాష్ట్రానికి మేలు జరుగుతుంది. భారతదేశంలో విపరీతమైన దాడులు మతోన్మాద శక్తులు ఈ బీజేపీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, మేము దళితులకు, మా చుట్టాలు, మా బామ్మర్దులు, మా మేనమాలు అని చెప్పుకునే ఈ ప్రభుత్వాలు ఇవాళ విపరీతంగా దాడులు చేస్తూ ఉన్నారు. ఇవాళ మోడీ ప్రభుత్వం సనాతన ధర్మం అని చెప్పి మరి వెనక్కి మూతికి ముంత, ముడ్డికి తాటాకు, చేతికి కర్ర ఇచ్చి తిప్పాలనుకునే కుటిల ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని అడ్డుకోవాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలోనూ ఇండియా కూటమి భారతదేశంలోనూ మరి కమ్యూనిస్టులకి ఓటేసి, వామపక్ష భావాలు కలిగిన అందరికీ ఓటేసి, ప్రజాతంత్ర శక్తులకు ఓటేసి గెలిపించడం ద్వారా ఈ మతోన్మాద శక్తుల దాడుల్ని అడ్డుకోగలం. నిన్నగాక మొన్న మణిపూర్లో జరిగిన ఘటనలు మరి వాళ్ళు అప్పుడే మర్చిపోతే ఈ రోజున క్రైస్తవ సోదరుల మీద, ముస్లిం సోదరుల మీద ఈ మతోన్మాద దాడులు జరుగుతున్నాయి. వీటిని అడ్డుకోవాలంటే ఖచ్చితంగా అసెంబ్లీలోను, పార్లమెంట్లోనూ కమ్యూనిస్టులు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెబుతూ సెలవు తీసుకుంటాం. చంద్రబాబు పవన్ గొంతు కోసాడని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడ 1వ వార్డులో బుధవారం కొడాలి నాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటాడని, 40 సంవత్సరాల నుంచి పొత్తులు పెట్టుకుంటూ నల్ల షర్టు వేసుకుని ఎవరెవరినో తిడుతూ ఉంటాడన్నారు. చంద్రబాబుకి అధికారం కావాలని, ఒక్కడిగా వైసీపీ మీద పోటీ చేస్తే గెలవడని, అందుకే పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుని అతను గొంతు కోసాడని అన్నారు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాల నుంచి ఎవరితో పొత్తులు పెట్టుకుంటాడు, ఎవరన్నా నల్ల షర్ట్లు వేసుకుని తిడతాడు, అందితే జుట్టు పట్టుకుంటాడు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటాడు. చంద్రబాబు నాయుడికి అధికారం కావాలి. ఆ అధికారం అతను ఒక్కడిగా వైసీపీ మీద పోటీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో గెలవడని అతనికి తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు, పవన్ కళ్యాణ్ గొంతు కోసాడు. బీజేపీని గతంలో కలిసి పోటీ చేసి అది మతత్వ పార్టీ అని చెప్పాడు. దానివలన ముస్లింలు ఇబ్బంది పడుతున్నారని చెప్పాడు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని నేను తప్పు చేశానని చెప్పాడు. మళ్ళీ ఈరోజు ఢిల్లీ వెళ్ళి పవన్ కళ్యాణ్, చంద్రబాబు 3 రోజులు పడిగాపులు పడి అక్కడ అమిత్ షా గారు చెప్పినటువంటి 6 పార్లమెంట్లు, 10 అసెంబ్లీలు అడిగిని కిక్కురు మానకుండా ఇచ్చి ఈయన వెళ్ళి అక్కడ దేబీమోహం వేసుకుని అడుగు తినేవాళ్ళగా అక్కడ కూర్చుని పొత్తు పెట్టుకుని వచ్చి బీజేపీ ఎవరు అడిగారు? మోడీ గారు అడిగారు, అమిత్ షా అడిగాడు చంద్రబాబుని, బాబు గారు పొత్తు పెట్టుకుందామని. ఇవన్నీ సొల్లు కబుర్లు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీస్కి తెలుసు, క్రైస్తవులకి తెలుసు, హిందువులకి తెలుసు. చంద్రబాబుకి దేవుడి మీద నమ్మకం లేదని, ఏ మతాన్ని కూడా గౌరవించడని, ఏ కులాన్ని కూడా గౌరవించడని, అతని అధికారం అనేటువంటి కులాన్ని తప్పించి దానికోసం గాడిద కాళ్ళైనా పట్టుకుంటాడు, లేకపోతే ఏ అడ్డమైనటువంటి గడ్డి కరవటానికి కూడా వెనకాడినటువంటి నీచుడు. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్దేనని వారు తెలియజేశారు. జగన్ హయాంలో 650 కోట్లతో అభివృద్ధి, 900 కోట్లతో సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వందేనని వారు తెలిపారు. దేవినేని అవినాష్కి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరుతూ గడప గడపకు అవినాష్ అన్న కార్యక్రమాన్ని నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ సతీమణి సుధీర 4వ డివిజన్లో, సోదరి క్రాంతి 10వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంచిపెడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అవినాష్ని గెలిపించాలని, అవినాష్తోనే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని వారు తెలిపారు. ప్రజల వద్ద నుంచి వారికి సానుకూల స్పందన లభిస్తుందని, ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మరియు డివిజన్ ఇన్ఛార్జ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్టీఎస్ రోడ్ చెర్రీస్ బార్ దగ్గర రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ తలెత్తింది. మద్యం తాగి బీరు బాటిల్తో దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వంశీ అనే వ్యక్తి దుర్గారావు అనే వ్యక్తిని బీరు బాటిల్తో విచక్షణ రహితంగా పొడిచాడు. దీనితో భానునగర్కు చెందిన దుర్గారావుకు తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డుపై మంగళవారం రాత్రి యువకులు ఘర్షణ పడిన ఘటనపై సూర్యారావుపేట సీఐ దుర్గారావు స్పందించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ వంశీ దుర్గారావు అనే ఇద్దరు స్నేహితులన్నారు. వాళ్ళిద్దరూ మధ్యలో గొడవ పడ్డారని, ఘటనలో స్వల్ప గాయాలయ్యాయన్నారు. చికిత్స అందించి అనంతరం అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. రాబోయే ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్కే తమ మద్దతు ఉంటుందని సెంట్రల్ నియోజకవర్గం మాజీ తెదేపా కార్పొరేటర్లు స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వారు పేర్కొన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ను గెలిపించడానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు టీడీపీ మాజీ కార్పొరేటర్ల విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా కారణంగా తాము తెలుగుదేశం పార్టీని వీడవలసి వచ్చిందని తెలిపారు. అనేక సందర్భాల్లో బోండా ఉమా తమను ప్రలోభపెట్టి పదవులు ఇప్పిస్తామని మమ్మల్ని వ్యక్తిగతంగా వాడుకున్నారని చెప్పారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి తాము వైసీపీలోకి చేరడం జరిగిందని చెప్పారు. బోండా ఉమా వైసీపీలో చేరడానికి విశ్వ ప్రయత్నాలు చేశారని, అయితే సీఎం జగన్ ఆయన నిజస్వరూపం తెలుసుకుని పార్టీలోకి రానివ్వలేదని పేర్కొన్నారు. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణులు నియోజక అభివృద్ధికి నిరంతరం కృషి చేసే వ్యక్తులని కొనియాడారు. బోండా ఉమా అనే వ్యక్తి సెంట్రల్ నియోజకవర్గంలో రౌడీ రాజకీయాలు చేశారని, ఏ సామాజిక వర్గానికి ఆయన చేసిందేమీ లేదని చెప్పారు. అక్రమాలకు పాల్పడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి చేయకపోగా ప్రతి ఒక్కరి దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి దందా నడిపారని ఆరోపణలు చేశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో విజయాన్ని సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తామంతా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న వెల్లంపల్లికి మద్దతుగా నిలుస్తామని అన్నారు. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, నిన్న వెల్లంపల్లి గారు, మల్లాది విష్ణు గారు, అలాగే ఎంపీ గారి సమక్షంలో అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మరి మాజీ కార్పొరేటర్లు అందరం కూడా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మేమందరం కూడా టీడీపీలో ఒక 20 సంవత్సరాల నుంచి పనిచేయడం జరిగింది. మరి పార్టీ మారటానికి ప్రధాన కారణం బోండా ఉమామహేశ్వరరావు. 2012లో బోండా ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి ఇక్కడికి ఇన్ఛార్జిగా రావడం జరిగింది. ఆ ఇన్ఛార్జిగా వచ్చిన దగ్గర నుంచి గెలవక ముందు మమ్మల్ని అనేక రకాలుగా వాడుకోవడం జరిగింది. అలాగే 2012 నుంచి మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళటం, నాలో సగం ఖర్చు పెడుతున్నాడు నందెపు జగదీష్ ఈ గేట్ దిగిన తర్వాత అని చెప్పటం. సరే, బోండా ఉమామహేశ్వరరావు గారు గెలవక ముందే ఇలాగ ఉంది, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అక్కడికి ఇక్కడ తీసుకెళ్లారు, మంచి వ్యక్తి అనుకొని మేము తోచింది అందరం కూడా సహాయం చేసి ఆయన గెలిపించడం జరిగింది. గెలిచిన దగ్గర నుంచి కూడా మమ్మల్ని పట్టించుకోకుండా ఉండటం, చాలా ఇబ్బందికరంగా ఉండటం చేస్తామన్నారు. ఇవాళ 2014లో అతనికి టికెట్ రాలేదని చెప్పేసి ఆ రోజు జగన్ గారి దగ్గర నుంచి నాకు ఫోన్ వస్తుంది, పార్టీలో జాయిన్ అయిపోదాం అనేసి అన్నారు. హైదరాబాద్లో తెలుగుదేశం శ్రేణులు చాలామంది కూడా విభేదించారు. మేము చేరం, నువ్వు మారితే మేము మారాల్సిన అవసరం లేదు అని చెప్పడం జరిగింది.
కానీ నన్ను లోపలికి పిలిచి అడిగారు, ఏం జగదీష్ ఏం చేద్దామని అన్నారు. మీ ఇష్టం అన్నా, అక్కడ కూడా క్యాడర్ ఉంటుంది, మనకేం ఇబ్బంది ఏం లేదు, వెళ్ళిపోదాం పదండి అన్నాను. అలాగా ఆయనకి వెన్నంటూ ఉండి ఆయన అనేక సందర్భాల్లో మీడియా మిత్రులకు కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పార్టీ పెద్దలకు కానీ గేటు దిగిన తర్వాత నాకు సహకరిస్తున్నారు, జగదీష్కి ఏదో ఒకటి చేద్దాము అని చెప్పడం జరిగింది బోండా ఉమామహేశ్వరరావు గారు. కానీ తర్వాత అతని నిజ స్వరూపం తెలిసింది. నా పేరు గండూరి మహేష్. 2014-19 మధ్యలో సత్యనాపురం కార్పొరేటర్గా చేశాను. నేను 2008 నా డిగ్రీ అయిపోయిన రోజు నుంచి కూడా విద్యార్థి విభాగం ద్వారా కానీ, యూత్ విభాగం ద్వారా కానీ ప్రతి దశలో కూడా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తూ అభివృద్ధి కోసం కృషి చేస్తూనే ఉన్నాను. 2010 తర్వాత బోండా ఉమా అనే వ్యక్తి సెంట్రల్ కాన్స్టిట్యున్సీకి వచ్చాక మా భుజాల మీద పెట్టుకొని పనిచేసాం. అట్లా పనిచేస్తే 2014లో మమ్మల్ని ఆ రోజున వల్లభనేని వంశీ గారి ప్రెషర్ వల్ల నాకు సీట్ ఇచ్చారు. ఇచ్చినా కూడా రకరకాల ఇబ్బందులు పెట్టినా గెలిచాం. గెలిచిన తర్వాత పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో పూర్తి స్థాయిలో పనిచేసాం. ఆ రోజు నుంచి మొన్నటి దాకా కూడా నిబద్ధతగా పనిచేసాం. అంత పనిచేసి 2014లో 3600 మెజార్టీ తెచ్చాం సత్యనారాయణపురంలో. అంతకుముందు సత్యనారాయణపురంలో తెలుగుదేశం పార్టీకి పడే ఓట్లు 400-450. అలాంటిది 2009 నుంచి పూర్తి స్థాయిలో అక్కడ గ్రౌండ్లో పనిచేసి ప్రతి ఒక్క కుటుంబానికి అందుబాటులో ఉండి మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము అక్కడ అభివృద్ధి చేస్తే మీరు మా పైన ఎక్కారు, బాగుంది. ఆ ఎక్కిన తర్వాత మళ్ళీ 2019లో ఇంత వేవ్లో కూడా మీకు అక్కడ కష్టపడి మేము 1850 మెజార్టీ తెప్పించాం. తెప్పిస్తే ఆ రోజు మెజార్టీ తగ్గిందని నోటుకు వచ్చినట్టు తిట్టారు. ఎక్కడొచ్చింది మెజార్టీ? ఇంకెక్కడైనా వచ్చిందా? రాలా. అంత కష్టపడి పనిచేసాం మేము. ఎవడో చెప్పుడు మాటలిని మీరు వైసీపీలోకి వెళ్ళిపోతే నేనేదో సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అడుగుతానని ఇట్లాంటి అక్కర్లేని మాటలు మీరే డైరెక్ట్గా నాతో ప్రస్తావించారు. సోదరుడు చెప్పినట్టు 2014 సంవత్సరంలో బోండా ఉమామహేశ్వరరావు కోసం హైదరాబాద్ నగరం నడిబొడ్డులో మేమందరం చొక్కాలు ఎప్పదీసి పడుకున్నాం, ఆయన సీట్ ఇవ్వాలి అని చెప్పి ప్రయత్నం చేశాం. అలాంటి వ్యక్తి కోసం పోరాడి మేము ఈ రోజున ఆయన ఒక చులకన భావంతో మమ్మల్ని చూస్తున్నాడని కేవలం అదే ఉద్దేశంతో ఆయనకి ఎంతసేపు వెనకాలండి జిందాబాదు జైలు కొట్టాల్సింది తప్పించి కానీ మన సొంత డబ్బులు ఏనాడు మేము దేహి అని ఆయన దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు అడుక్కోవడం తెలియదు, ఆయన దగ్గర తీసుకోవడం తెలియదు. ఇంకా ఒకసారి చూస్తే ఆయన ర్యాలీ అప్పుడు మేము స్వతహాగా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము ఆయన గెలిపిస్తాం కోసం. ఎందుకంటే మాకు అభిమానం 1990 సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ మనకి 50 సంవత్సరాలు వచ్చింది, ఈసారైనా సరే అని చెప్పి కార్పొరేటర్గా పోటీ చేయాలి తప్పతో ఆడవాళ్ళకి సీట్ ఇచ్చారు. గత 4 టర్మ్స్ బట్టి 5 టర్మ్స్ బట్టి ఆ డివిజన్ ఆడవాళ్ళకే అవుతుంది అనే ఉద్దేశంతో సరే ఎవరైతే నేనైతే నా భార్య అయితే కార్పొరేటర్ ఆమెకు సీట్ వచ్చినప్పుడు ఆయన స్వతగా ఆయన సీటు మాకు ఇవ్వడానికి కూడా చాలాసార్లు ప్రయత్నించి ఇవ్వాలా వద్దా తప్పని పరిస్థితి. అంతకంటే ఎవరు మగాళ్ళు లేడు ఈ డివిజన్లని. ఇవాళ 36 సంవత్సరాలు తెలుగుదేశం చరిత్రలో ఆ డివిజన్లో మేమే గెలిచాం. ఇంతమటికి ఎవరు గెలవరు, రేపు గెలుస్తారని కూడా నమ్మకం కూడా లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఏనాడైనా సరే 500-550 ఓట్లు తప్పించి వచ్చేది కాదు. అలాంటిది మేము 600 చిల్లర మెజార్టీ గెలిచాం. వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని కలవడం జరిగింది. మేము అనుకోకుండా మరి సీఎం గారి ఆఫీస్ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళి మాకు గౌరవంగా అక్కడ మాకు సంస్కారం జరిగించారు. మరి అందుని బట్టి ఎంపీ గారికి, కాబోయే ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను గత 5 సంవత్సరాల క్రితమే నేను వైసీపీలో జాయిన్ అయ్యాను. ఇది నేను కొత్తగా జాయిన్ అవ్వడం కాదు, కాకపోతే అనుకోని రీతిగా మాకు సీఎం గారిని కలవడం జరిగిందనమాట. ఈ అవకాశం ఇచ్చిన ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను 1వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా 3 పర్యాయాలు, ఒక 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత బాగా చేస్తున్నామని ఇంకో 2 సంవత్సరాలు పదవి ఇచ్చారు. ఆ 2 సంవత్సరాలు బాగా చేస్తున్న తర్వాత ఇంకో 2 సంవత్సరాలు పదవి ఇచ్చారు. 6 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత ఎటువంటి సమాచారం ఏమీ లేకుండా పక్కన పెట్టేశారు. ఏంటి అంటే మా అవసరాలు తీరిపోయినాయి, వాడుకున్నంతకాలం వాడుకున్నారు. వాడుకున్న తర్వాత ఇంకో కొత్తని తీసుకురావాలి, అతన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఇతనితో అయిపోయింది అని చెప్పి పక్కన పెడతాం. ఇలా చేస్తున్న తరుణంలో నాకు జరిగిన అన్యాయానికి లోకల్గా స్థానిక వైసీపీ నాయకులు వాళ్ళు ఫోన్లు చేసి నీకు తెలుగుదేశం పార్టీలో అన్యాయం జరిగింది, 3 సార్లు ప్రెసిడెంట్ చేసావు, తర్వాత నిన్ను ఎవరూ పట్టించుకోలేదు, మా పార్టీలోకి వస్తే నీకు సముచిత న్యాయం కల్పిస్తాము అని చెప్పి స్థానికులు
అలాగే ఎంపీ కేశినేని నాని గారు, అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పార్టీలోకి వస్తే నీ భవిష్యత్తు బాగుంటుంది, జగన్ గారు ఇచ్చే సంక్షేమ పథకాలు అందరికీ అందేలా నువ్వు కూడా డివిజన్లో పర్యటిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నన్ను పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. నిన్న జగన్ గారి సమక్షంలో కేశినేని నాని గారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, దేవినేని అవినాష్ గారి సమక్షంలో జగన్ గారి చేత కండవా వేయించుకొని వైసీపీ పార్టీలోకి చేరడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 15 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని సిపి కాంతి రాణా తెలిపారు. ఇప్పటికే జిల్లాలో పలు చెక్ పోస్టుల ద్వారా భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నామని కాంతి రాణా టాటా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పలు చెక్ పోస్టులను ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం సిపి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 15 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు 50,000 కంటే ఎక్కువ నగదు తీసుకువెళ్లాలంటే లెక్కలు చూపించాలని చెప్పారు. ఈ మన ఎలక్షన్ కోడ్ వచ్చిన 16వ తారీఖు నుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు లాస్ట్ 10 to 11 డేస్లో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో క్యాష్ 1.4 crores, అదేవిధంగా 2.66 kg గోల్డ్, 7 kg సిల్వర్, తర్వాత పెద్ద మొత్తంలో డిపిఎల్, ఎన్డిపిఎల్, యాడ్ లిక్కర్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. టోటల్ వాల్యూ ఆఫ్ సీజర్స్ ఈజ్ 3.5 crores. సో మొత్తం ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్ 9 ఉన్నాయి. విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ 6 రన్ అవుతున్నాయి. టోటల్ 15 చెక్ పోస్ట్ రన్ అవుతున్నాయి. ఇంతేకాకుండా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 3 చొప్పున ఎస్ఎస్టీ అండ్ ఎఫ్ఎస్టీ ఉన్నాయి. అలానే ఎంసీసీ టీమ్స్ కూడా ఉన్నాయి. అంటే అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక 30 to 40 టీమ్స్ ఈ ఎలక్షన్ తాలూకా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీలో బిజీగా ఉన్నారు. ఇప్పటిదాకా అయితే సీజర్స్ ప్రకారంగా అయితే బాగానే వచ్చింది. సీజర్స్ కూడా ఏంటంటే ఫస్ట్ 50,000 కంటే ఎక్కువ క్యాష్ పట్టుకెళ్ళకూడదు ఎవరు. ఒకవేళ గోల్డ్ అండ్ సిల్వర్ ఐటమ్స్ పట్టుకెళ్ళినా కూడా దానికి వే బిల్లు, తర్వాత డెస్టినేషన్ డెలివరీ చలాను, తర్వాత ఇన్వాయిస్, ఇలాంటివన్నీ ఉండాలి. ఏమి లేకుండా తీసుకెళ్ళడం అంటే కష్టం. ఏమైనా గూడ్స్ అండ్ ఐటమ్స్ పట్టుకెళ్ళినా కూడా మోర్ దెన్ 10,000 వాల్యూ గూడ్స్, ఏమైనా ఎలక్షన్ రిలేటెడ్ గూడ్స్ పట్టుకెళ్ళినా కూడా దానికి కూడా వే బిల్స్ కానీ లేకపోతే ఇన్వాయిస్ ఉండాలి. సో ఎవరేం ట్రాన్సాక్షన్ చేద్దామన్నా, ట్రాన్స్పోర్ట్ చేద్దామన్నా దానికి పూర్తి స్థాయిలో దానికి ఆధారాలు ఉంటేనే వాళ్ళకి ఇదిగా ఉంటుంది. ఒకవేళ సీజ్ అయినా కూడా తొందరగా ఆ సీజ్ అయినవి రిలీజ్ చేసే క్రమంలో ఒక సీజర్ రిలీజ్ కమిటీ అని కలెక్టర్ గారు పెట్టారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ గెలిపే ధ్యేయంగా పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. భారీ మెజార్టీ సాధించే దిశగా అక్కడ దృష్టి పెట్టారు జగన్. ఈ సందర్భంగా సీఎంని కలిశారు రాజ్యసభ సభ్యులు, రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామరెడ్డి, తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎలమంచిలి రవి. కాకినాడలో వైసీపీ నాయకులు అర్చకులపై దాడి చేయడం దుర్మార్గమైన చర్యని, వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ కె శివశర్మ అన్నారు. తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ కార్యాలయంలో టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ఈమని సూర్యనారాయణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శివశర్మ మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రంలో బ్రాహ్మణులపై దాడులు పెరిగిపోయాయని, ఈ రాష్ట్రంలో బ్రాహ్మణులకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రాహ్మణులకు సువర్ణ యుగంలా ఉందన్నారు. ఈనాడు పాత్రికేయ సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం. నా పేరు ఈమని సూర్యనారాయణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికారిక సమితి రాష్ట్ర అధికార ప్రతినిధిని. నిన్న సోమవారం నాడు 25వ తారీఖు కాకినాడలో బాలా త్రిపుర సుందరి మాతా సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో సాక్షాత్తు స్వయంభూ అయినటువంటి భీమేశ్వర స్వామి వారి సన్నిధిలో నందీశ్వరుడి సాక్షిగా అర్చకుడు సాయి శర్మ మరియు విజయ్ కుమార్ శర్మలపై చంద్రరావు అనేటువంటి వైసీపీ మాజీ కౌన్సిలర్ కాలుతో తన్ని, చేతితో చెంప మీద కొట్టి దాడి చేసిన దుర్ఘటన మరి చాలా అత్యంత
హీనాతిహీనంగా హేయంగా సభ్య సమాజం తలదించుకునేలాగా ఇది కేవలం ఒక బ్రాహ్మణ జాతి మీదో అర్చకుల మీదో జరిగింది కాదు, హిందూ సమాజం మీద దాడిగా మేము భావిస్తున్నాం. ఎందుకనంటే 4 సంవత్సరాల 11 నెలల వైసీపీ ప్రభుత్వంలో సుమారుగా 130 దేవాలయాలపై దాడులు, సుమారుగా 35 నుంచి 40 మంది అర్చకులపై దాడులు ఈ ప్రభుత్వానికి ఒక పరిపాటిగా మారిపోయినాయి. బ్రాహ్మణ జాతిని చాలా ఇబ్బందులు పాలు చేస్తూ అర్చకుల మీద ఒక పథకం ప్రకారం వైసీపీ నేతలు ఆలయాల్లో దాడులు చేయడం అనేది ఎంతవరకు సమంజసం ఆలోచించాలి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఈరోజు అధికారం ఉంది కాదనే అహంకారంతో కళ్ళు మిన్ను కానక ఈ విధమైన దుశ్చర్యలు చేయటం ఎప్పటికైనా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. భీమవరంలో సోమేశ్వర స్వామి ఆలయంలో పాలక మండలి చైర్మన్ యొక్క భర్త ఒక అర్చకుడిని జంజందించి కొట్టాడు. కర్నూలు జిల్లాలో ఓంకార క్షేత్రంలో ఏకంగా ఒక నాయకుడు చర్నాకోలతో అర్చకుడిని బాధిన సన్నివేశం జరిగింది. ఎమ్మిగనూరులో ఒక అర్చకుడిని ఇబ్బంది పెట్టారు. తాజాగా భీమవరం కాకినాడలో భీమేశ్వర స్వామి దేవాలయంలో 2 అర్చకులను కొట్టడం జరిగింది. నా పేరు కేఎస్ఆర్ శర్మ, ఎన్టీఆర్ జిల్లా బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్. ఏదైతే మరి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బ్రాహ్మణ సామాజిక వర్గంపై దాడులు, బ్రాహ్మణులపై కక్షగట్టి అణగదొక్కే విధంగా ఈ వైసీపీ నాయకులు మదమెక్కి బ్రాహ్మణులపై దాడులు చేస్తూ ఉండడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సోమవారం కాకినాడ భీమేశ్వరాలయంలో శివాలయంలో ఒక అర్చకుడిని కాళ్లతో తన్ని చంపలపై కొడుతూ అసభ్యకరమైన పదజాలంతో దూషించినటువంటి చంద్రరావు అనబడే ఒక వైసీపీ నాయకుడు, ఒక గూండా, ఒక రౌడీ, ఈ వైసీపీ నాయకులు బ్రాహ్మణులపై దాడులు చేస్తూ ఉన్నారు. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్ర చేస్తూ చెప్పాడో బ్రాహ్మణ సంక్షేమానికి 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తా, అధికారంలోకి రాగానే బ్రాహ్మణులకు 1000 కోట్ల రూపాయలతో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తానని చెప్పి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చిన ఈ మోసకారి జగన్ రెడ్డిని అడుగుతా ఉన్నా, బ్రాహ్మణ కార్పొరేషన్ని ఎందుకు నిర్వీర్యం చేసావో సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ రోజు నుంచి ప్రారంభమైన సీఎం జగన్ మేమంతా సిద్ధం యాత్ర. జగన్ అభిమానులతో కిక్కిరిసిపోయిన రోడ్లు. అమరావతి పేరుతో విజయవాడ అభివృద్ధిని తుంగలో తొక్కారని మండిపడ్డ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. రాష్ట్రాన్ని టీడీపీ దొంగల ముఠా దోచుకుందని విమర్శ. టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి చెప్పుకునే స్థితిలో కూడా ఆ పార్టీ నేతలు లేరన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. భారీ మెజారిటీతో గెలిచి తూర్పు నియోజకవర్గాన్ని జగన్కు బహుమానంగా ఇస్తామని స్పష్టం. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.